శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేడు విస్తారపూర్వకంగా మృత్యు స్వరూపము మూలం గరుడ పురాణం. మృత్యువు ఆసన్నం కాగానే దేహం నుండి ప్రాణం నుండి జీవాత్మ విడిపోతుంది. అది ఒక నిర్ణీత సమయంలో ఒక్కొక్క జీవిని కరుణిస్తుంది. మృత్యు కష్ట ప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నింటినీ మర్చిపోతుంది. వాయువు యొక్క వశములో మేఘం ఉన్నట్టుగా కాలం యొక్క ఆధీనంలో ప్రాణి ఉంటాడు. ఆ సమయంలో సాత్విక, రాజ, తామస భావాలన్నీ కాలం వశంలో ఉంటాయి. సూర్యచంద్ర, ఇంద్ర, అగ్ని, వాయు, ఆకాశ, పృథ్వీ, ఔషధ అభావాది అంశాలన్నీ కాలానుసారం కనుమరుగవుతుంటాయి. సాధారణ వ్యక్తులకు మృత్యువు ఈ రీతిగా కలుగుతుంది. దైవ యోగానుసారము దేహానికి రోగం దాపురిస్తుంది. ఇంద్రియాలు వికలమై బలం, తేజం, ఓజస్సు, వేగం శిథిలమైపోతాయి. కోటి తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. క్రమంగా చైతన్యం స్థానంలో జడత్వం పెరుగుతుంది. మృతి సమీపించిన వ్యక్తికి చేరువుగా యమదూతలు వచ్చి నిలబడతారు. దేహంలో ప్రాణము వారితో దాగుడుమూతలు ఆడాలని ఆరాటపడుతుంది. కానీ ఎన్నో ప్రాణాలు లాక్కెళ్లిన అనుభవం చేత వారికి మృత్యు ఆసన్నమైన వాని ప్రాణము ఎక్కడ దాక్కుందో సులభంగానే అర్థమవుతుంది. వారు గేలంతో ప్రాణాన్ని లాగటం ప్రారంభిస్తారు. యమభటులు జాలి చూపరు కదా, బిగించి లాగటం మొదలెడతారు. ఈ పెరుగులాట్లో మనిషి ముఖం వికృతంగా మారుతుంది. ప్రేతకళ అంటారు దీన్నే. నోటి నుండి నురగరావటం, ఊపిరితిత్తులు ఎగిరిగిరి పట్టడం జరుగుతుంది. ముక్క వెంట కొన్ని జీవులకు ధారాపాతంగా నీరు కారుతుంది. అహంకారము తన వారి పట్ల మమకారం వదులుకొని ఈ జీవి ప్రాణం హాహాకారం చేస్తూ యమదూతల ప్రతాపానికి బయటపడిపోతుంది. పోతూ పోతూ తన వారి వైపు ఆర్తిగా దాలిగా చూస్తుంది. ఆ ప్రాణాలు బయటకు నిర్గమించే వేళ ఏమీ కనిపించని చీకటి గుహయందు అడికట్టుకుంటున్న అనుభూతి కలుగుతుంది. రకరకాల పాపాలు చేసిన వారందరికీ మూర్ఛ రూపంలో మృత్యువు ఆవహిస్తుంది. కనులు తెరుచుకుంటూ మూసుకుంటూ గుండ్రంగా కదులుతాయి. వారి వేదనను చూడలేక తామేమీ చేయలేక ఆయన వాళ్ళ ముఖం తిప్పుకుంటారు. భూమి మీద జన్మించే నరజాతి మొత్తం పూర్వజన్మలోని కర్మఫలాలను భోగిస్తూ లేదా దుఃఖిస్తూ జీవితం ప్రారంభిస్తారు. పుణ్యుల భోగఫలము, పాపుల దుఃఖఫలము జన్మలోనే తేటతెల్లమైపోతుంది. ప్రతి జన్మ వెనకటి జన్మతో బంధితమై ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది. కలిగిన నరజన్మ రాజు యొక్క గృహమా, యాచకుడా, దీనుని గుహమా అని అంశాన్ని పుణ్యపాపాలు నిర్ణయిస్తాయి. తీరా జన్మించాక స్వబుద్ధితో జీవి చేసే నరజన్మ కర్మలకు ఈ జన్మలోనే కొంతవరకు ఫలితం లభిస్తుంది. కష్టసుఖాలు, భోగధన్యాలు, సౌఖ్యధన్యాలు మానవ జన్మలో తిరిగి అతడు చేసే కర్మలను బట్టి లభిస్తాయి. ఒక జన్మలో ఘోర కిరాతక పాపాలు చేసినప్పటికీ, నరకములో శిక్షలు పొందినప్పటికీ ఆ పాపాలకు తగినట్టే ప్రకృతి జన్మలో పుణ్యవసాన జీవి సుఖించవచ్చు. ఇదే పుణ్యం మరుజన్మకు ఉపకరించవచ్చు. ఇది సంపూర్ణ గరుడ మహాపురాణము సరళ వచనం నుండి చదవటము జరిగింది. సెలవు. మరి ఎంపీఎల్ టైమ్స్.